ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. కుటుంబాన్ని ప్రభు ఆదరిస్తున్న వచ్చిన విధానం బట్టి వందనాలు. తర్వాత రామాలయం కావాలి, ప్రార్థన మీటింగ్ హాలు, తర్వాత ప్రార్థన కోసము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27-28 వచనాలు కలిగిన దేవుని వాక్యం చదివినట్లయితే, జ్ఞానులను సిగ్గుపరచడకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. తన సేవకుడు ఆయన ఏర్పరచుకున్నాడండి. చదువు అవసరం లేదు, ధనం అవసరం లేదు. ఈనాడు చాలా మంది అనుకుంటున్నారు ధనముతో దేవుని సేవ చేయగలమని. చేయలేము. బలముతో చేయగలమని చేయలేమండి. చదువుతో చేయగలమని చేయలేము. దేవుని యొక్క ప్రేరేపణ దైవజనుడు పిలుస్తున్నాడు. దేవుడు వాడుకున్నాడండి. ఇప్పుడు ఆయన పిలిచాడు. ఎందుకు పిలిచాడండి? ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో కలిగిన దేవుని వాక్యం అండి. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు ఆయనను వెంట పెట్టుకుని పోయెను, కనుక లేకపోయెను. దేవానందం గారు ఇప్పుడు లేకపోవడం కారణం ఏంటో తెలుసా? దేవునితో నడిచాడండి. దేవుని మాట విన్నాడు, దేవుని పని చేశాడు. ఆయన పిలిచాడు, ఆయన తీసుకుని వెళ్ళాడు. అనుకునే లేకపోయినా ఈరోజు లేనందుకు మనం ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరము లేదు అని చెప్పిన ప్రభు మనం చేస్తూ ఈ మాటలు దేవుని పిలుపు అందుకొని వెళ్ళిపోయాడు. మేమందరం కూడా అదే దారిలో వెళ్ళవలసిన వారం కాబట్టి ఆ కుటుంబం కొరకు, పిల్లల కొరకు ప్రార్థించండి. అందరూ కూడా దైవజనుడు బాగాలేనప్పుడు చాలామంది సేవకులు వచ్చి ప్రార్థన చేశారు, సహాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ దయను కోరుకుంటూ ముందున కార్యములు సమస్త మీ చేతులకు బిడ్డలు ధైర్యపరచండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.